మార్కెట్లో టమాటా ఏ సీజన్లోనైనా లభిస్తుంది. ఇది నిత్య పంట. ఏ కాలంలోనైనా సాగు చేసుకోవచ్చు. అయితే మార్కెట్ను అంచనా వేసి దప్పదప్పాలుగా నాటుకుంటే ధరల ఆటుపోట్ల నష్టాన్ని అధిగమించవచ్చు. అలాగే ఆయా ప్రాంతాలకు అనువైన రకాలను ఎంచుకోవడమే కాకుండా మేలైన యాజమాన్యం చేపడితే అధిక దిగుబడులను సాధించవచ్చు. వేసవి టమాటా సాగు చేసే రైతులు ఎలాంటి సమగ్ర యాజమాన్య పద్ధతులు చేపట్టాలో తెలియజేస్తున్నారు ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త మంజువాణి. వేసవి కూరగాయల్లో టమాటాకు మంచి డిమాండ్ ఉంటుంది. అయితే అధిక ఎండలు ఉండే ఈ కాలంలో టమాటా కాపు తక్కువగా ఉంటుంది. అందుకే మార్చి నుంచి జూలై వరకు టమాటాకు అధిక ధరలు పలుకుతుంటాయి. నీటి వసతి ఉన్న రైతులు ఆయా ప్రాంతాలకు అనువైన రకాలను ఎన్నుకుని జనవరి నుంచి ఫిబ్రవరి వరకు దఫదఫాలుగా నాటుకోవాలి. అయితే వేసవికి అనువైన రకాలేంటి, నారుమడి యాజమాన్యం ఏ విధంగా చేపట్టాలో వివరాలను తెలియజేస్తున్నారు ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త మంజువాణి. జనరల్గా మనకి కృష్ణా జిల్లాలో రబీలో సాగు చేసే కూరగాయ పంటలన్నింటిలో కూడా టమాటా అనేది ఒక ప్రధానమైన పంట. మనకి టమాటాని ప్రొటెక్టివ్ ఫుడ్ అని కూడా అంటారు. ఎందుకంటే దీనిలో వివిధ రకాలైన పోషకాలు, ఖనిజాలు, మూలకాలు, తర్వాత వ్యాధి నిరోధక శక్తిని కూడా కల్పించింది. కాబట్టి మనకి దీన్ని ప్రొటెక్టివ్ ఫుడ్ అని అంటారు. అంతేకాకుండా మనకి టొమాటోలో వివిధ రకాలైన పోషక పదార్థాలు రోజువారీ కూడా తీసుకున్నట్లయితే క్యాన్సర్ ఇటువంటి రోగాల నుంచి కూడా మనకి చాలా వరకు వ్యాధి నిరోధక శక్తి అనేది వస్తుంది. టమాటాని ఎటువంటి నేలలు, వాతావరణ పరిస్థితుల్లో పెంచవచ్చు అనేది చూసుకున్నట్లయితే సాధారణంగా మనకి మురుగునీటి పారుదల సౌకర్యం గల నేలలు, చౌడు లేకుండా ఉన్న భూములు, తర్వాత బాగా సారవంతమైన గరప నేలలు, బంక నేలల్లో కూడా మనకి టమాటాను పండించుకోవచ్చును. కాకపోతే మురుగునీటి పారుదల సౌకర్యం అనేది ఖచ్చితంగా ఉండవలను. వాతావరణ పరిస్థితులను చూసుకున్నట్లయితే టమాటా అనేది అధిక ఉష్ణోగ్రతని కానీ అధిక వర్షపాతాన్ని కూడా తట్టుకోలేదు. టమాటా పంటను వివిధ రకాలైన సంవత్సరం పొడవునా అన్ని ఋతువుల్లోనూ మనం సాగు చేసుకోవచ్చును. దానికి అనుగుణంగానే కాలానికి అనుగుణంగా, అవసరానికి అనుగుణంగా కూడా వివిధ రకాలను కూడా రూపొందించడం అనేది జరిగింది. వేసవకాలం పంటకు కూడా అర్కా సౌరభ్, అర్కా వికాస్ రకాలు, PKM1 మారుతం రకాలు అనేది రూపొందించడం జరిగింది. టమాటాలో మనకి సాధారణంగా సూటి రకాలు, తర్వాత హైబ్రిడ్ రకాలు రెండు కూడా ఉన్నాయి. సూటి రకాలు అయితే ఎకరానికి 200 గ్రాముల విత్తన మోతాదు అనేది అవసరం అవుతుంది. అదే హైబ్రిడ్ రకాలకైతే మనకి ఎకరానికి 60 నుండి 80 గ్రాముల విత్తన మోతాదు అనేది అవసరం అవుతూ ఉంటుంది. విత్తనం తీసుకున్న తర్వాత విత్తన శుద్ధి అనేది ఖచ్చితంగా చేయవలసిన అవసరం ఉంటుంది. విత్తన శుద్ధి చేయడం కోసం ముఖ్యంగా ఫస్ట్గా మనకి ఏదైనా ఒక శిలీంద్ర నాశినితోటి విత్తన శుద్ధి అనేది చేయవలసిన అవసరం ఉంటుంది. శిలీంద్ర నాశిని తర్వాత కీటకనాశినితో విత్తన శుద్ధి చేయవలను. ముందుగా వీటిలో శిలీంద్ర నాశినితో విత్తన శుద్ధి చేయడం కోసం మెటలాక్సిల్ కానీ, మ్యాంకోజెబ్ కానీ, క్యాప్టాన్ కానీ ఒక 3 గ్రాములు కిలో విత్తనానికి మనం విత్తన శుద్ధి చేయవలసి ఉంటుంది. తర్వాత రసం పీల్చే పురుగుల యొక్క ఉధృతిని తగ్గించుకోవడం కోసం ఇమిడాక్లోప్రిడ్ ఒక 5 గ్రాములు కిలో విత్తనానికి పట్టించినట్లయితే మనకి రసం పీల్చే పురుగుల యొక్క ఉధృతిని కూడా కొంతకాలం పాటు మనం తగ్గించుకోవచ్చును. వీటితో పాటుగా మనకి విత్తనాన్ని విత్తే ముందు కానీ ఒక 5 గ్రాములు ట్రైకోడర్మా విరిడేని కిలో విత్తనానికి పట్టించినట్లయితే మనకి ఇది జీవ శిలీంద్ర నాశినిగా కూడా పనిచేస్తూ ఉంటుంది. విత్తన శుద్ధి చేసుకున్న తర్వాత నారుమళ్ళు ఎలా వేసుకోవాలని చూసుకున్నట్లయితే మనకి ఎకరానికి ఒక 4 మీటర్ల పొడవు, 1 మీటర్ వెడల్పు గల నారుమళ్లను వేసుకున్నట్లయితే ఒక ఎకరానికి 10 వరకు నారుమళ్ళు అనేది అవసరం అవుతూ ఉంటుంది. వీటిలో విత్తనాన్ని 10 సెంటీమీటర్ల వెడంతో విత్తనాన్ని వేసుకునే వాళ్ళను. ఎప్పటికప్పుడు నీటి తడులను కూడా రోజ్ క్యాన్తో ఇవ్వవలను. తర్వాత మల్చింగ్గా మనకి ఈ ఎండుగడ్డిని కూడా వేసుకున్నట్లయితే పక్షుల నుంచి, ఎండ తాకిడి నుంచి కూడా మనం విత్తనాన్ని కాపాడుకోవచ్చును. తర్వాత ముఖ్యంగా నర్సరీలో మనకి వచ్చేది నారుకుళ్ళు తెగులు. నారుకుళ్ళు తెగులను కూడా తగ్గించుకోవడానికి మనకి కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే నారుకుళ్ళు తెగులను కూడా తగ్గించుకోవచ్చును. దీంతో పాటుగా రసం పీల్చే పురుగుల యొక్క ఉధృతిని కూడా తగ్గించుకోవడానికి కార్బోఫ్యూరాన్ గుళికలు ఒక్కొక్క మడికి ఒక 3 గ్రాములు కార్బోఫ్యూరాన్ గుళికలను వేసుకున్నట్లయితే మనకి రసం పీల్చే పురుగుల యొక్క ఉధృతిని కూడా తగ్గించుకోవచ్చు. వీటితో పాటుగా మనకి నర్సరీల్లో ప్రోట్రే పద్ధతుల్లో పెంచిన నారును కూడా మనం డైరెక్ట్గా తెచ్చుకొని ప్రధాన పొలంలో నాటుకొనవచ్చును. దీనికి ప్రధాన పొలానికి ఎటువంటిగా తయారీ చేసుకోవాలి, ఎంత దూరంలో మొక్కలు నాటుకోవాలనేది చూసుకున్నట్లయితే వేసవిలో వేసుకున్నట్లయితే 45 సెంటీమీటర్ల వరుసల మధ్య, 30 సెంటీమీటర్ల మొక్కల మధ్య మనం దూరాన్ని పాటించవలసి ఉంటుంది.
రైతులు టమాటా పంట నుండి అధిక దిగుబడులను పొందాలంటే విత్తనం మొదలు పోషకాలు, ఎరువులు, నీటి యాజమాన్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరిస్తే రైతులు మంచి ఫలితాలు సాధించవచ్చంటూ యాజమాన్య పద్ధతులను తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త. ప్రధాన పొలం తయారీకి ఒక 10 టన్నుల బాగా చివికిన పశువుల ఎరువుతో పాటుగా 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మరియు 40 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని ఆఖరి దిక్కులో అనేది వేసుకోవాల్సి ఉంటుంది. పంటకి తర్వాతలో మనకి బోరాన్ కానీ జింక్ కానీ ఈ లోపాలు అనేవి రాకుండా ఉండటం కోసం ఆఖరి దిక్కులోనే ఒక 10 కిలోల బోరాన్ కానీ 10 కిలోల జింక్ సల్ఫేట్ కానీ వేసుకోవాల్సి ఉంటుంది. దానివల్ల పంట యొక్క ఎదుగుదల తర్వాత దశలో కాయ పగుళ్ళు కూడా రాకుండా ఉంటాయి. అలాగే జింక్ అనేది పైపాటుగా ఒక 20 రోజులకు ఒకసారి 40 రోజులకు ఒకసారి మనం పైపాటుగా ఒక 5 గ్రాముల జింక్ సల్ఫేట్ని పిచికారీ చేసుకున్నట్లయితే దిగుబడిని కూడా ఒక 10 నుంచి 15% దిగుబడిని కూడా అధికంగా సాధించవచ్చును. అలాగే బోరాన్ని పిచికారీ చేసుకున్నట్లయితే మనకి కాయ పగుళ్ళ నుంచి కూడా తగ్గించుకోవచ్చును. తర్వాత పూత దశలో యూరియా ఒక 20 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే దాదాపుగా 15 నుంచి 20% దిగుబడిని కూడా మనం అధికంగా సాధించవచ్చును. అలాగే నత్రజన్ని ఒక 60 కిలోల నత్రజన్ని 30 రోజులకు ఒకసారి 45 రోజులకు ఒకసారి 60 రోజులకు ఒకసారి పైపాటుగా మనం వేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఎరువుల యాజమాన్యాన్ని పాటించినట్లయితే కాయ పగుళ్ళు కానీ పంట ఎదుగుదలలో లోపాలు కానీ రాకుండా ఉండి అధికంగా దిగుబడిని సాధించవచ్చును. టమాటాలో ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే నీటి యాజమాన్యం. నేల, భూభౌతిక పరిస్థితులు, వాతావరణ పరిస్థితులను కూడా అనుసరించి ఎప్పటికప్పుడు టమాటాలో కాలానికి అనుగుణంగా నీటి తడులను ఇవ్వవలసి ఉంటుంది. తర్వాత పూత కానీ పిందె కానీ రాలే సమస్య ఏర్పడినట్లయితే మనకి నాఫ్థలిన్ ఎస్టిక్ యాసిడ్ ప్లానాఫిక్స్ అనే వ్యావహారిక నామంతో మార్కెట్లో లభ్యమవుతుంది. దీనిని 1 మిల్లీలీటరు 4.5 లీటర్ల నీటితో కలిపి పిచికారీ చేసినట్లయితే మనకి పూత రాలే సమస్య కూడా పిందె రాలే సమస్య కూడా తగ్గుముఖం పడుతుంది. తర్వాత టమాటాలో ఇంకొక అంతరకృషి కలుపు మందులు. కలుపు అనేది ఎప్పటికప్పుడు పంటలో లేకుండా చూసుకోవాలి. దానివల్ల కలుపును తీసివేయడం వల్ల పంట యొక్క ఎదుగుదల బాగుంటుంది. ముఖ్యంగా ముందుగా పెండి మిథాలిన్ అనేది మనకి తేలికపాటి నేలల్లో అయితే 1 లీటరు, కొంచెం బరువు నేలల్లో అయితే 1.2 లీటర్లు కలిపి పంట యొక్క నాటిన 48 గంటల్లోపు నేల తేమగా ఉన్నప్పుడు పిచికారీ చేసినట్లయితే మొదటి దశలో కలుపును మనం నివారించుకోవచ్చును. తర్వాత మనకి మెట్రిబ్యూజన్ ఒక 300 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి పంట 15 నుంచి 20 రోజుల వయసు లోపలే మనం సాళ్ల మధ్య పిచికారీ చేసుకున్నట్లయితే కలుపుని కూడా తగ్గించుకోవచ్చును. తర్వాత మనకి మనుషుల చేత, కూలీల చేత కానీ కలుపుని తీసివేయాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత టమాటాల్లో స్టేకింగ్ అంటారు, దీన్ని ఊత కట్టడం. దీన్ని మనం ఈ రకాలు ఎటువంటివైనా కానీ, అంటే సంకర రకాలైనా కానీ సూటి రకాలైనటువంటివి కానీ ఊత ఇవ్వడం అనేది టమాటాలో చాలా ముఖ్యము. దీనివల్ల ఏమిటంటే కాయలు నేలకు ఆనకుండా ఉంటాయి, రంగు కరెక్ట్గా ఏర్పడుతుంది, తర్వాత దిగుబడి ఎక్కువగా వస్తుంది, కాయ యొక్క బరువు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి స్టేకింగ్ అనేది చేసినట్లయితే మన మొక్కలకు ఊతాన్ని ఇచ్చినట్లయితే అధిక దిగుబడిని కూడా మనం సాధించుకోవచ్చును.